నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుల వెల్లంపల్లి గ్రామ పంచాయతీ నందు బీసీ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు। మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలేశ్వరం రామచంద్రయ్య ఈ సందర్భంగా ఏలేశ్వరం రామచంద్రయ్య ఆధ్వర్యంలో వేముల ఈశ్వరయ్య భాస్కర్ మరియు వారి అనుచరులు 30 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు। వాళ్ళందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు। వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని తెలుసుకున్న ప్రజలు వైసీపీ గుడ్ బై చెప్పి చంద్రబాబు ప్రభుత్వం రావాలని టీడీపీలో చేరుతున్నారని తెలిపారు। అనంతరం మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఓ అరాచక ప్రభుత్వం, ప్రజలను హత్యలు చేసే ప్రభుత్వం తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదని దుయ్యబట్టారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, బీసీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। గురువారెడ్డి గారు, అదేవిధంగా దశయ్య గారు, జనసేన పార్టీ సోదరులు సోదరిమణులందరూ కూడా పత్రికా సోదరులు వెంకటరమణమూర్తి, పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషం। ఏదైనా బీసీలకి న్యాయం జరిగిందంటే స్వర్గీయ ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు। మీకు ఒక కార్పొరేషన్ ఉండింది, ఆ కార్పొరేషన్ ద్వారా మీకు ఎన్నో లోన్లు ఇచ్చాం। 14 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండే టైంలో నేను ఎమ్మెల్యేగా బీసీలకి కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా మేము అందరికీ కూడా లోన్లు ఇచ్చాం, చాలా లోన్లు ఇచ్చాం। ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ। ఈరోజు 25వ వార్డు పోతే ఆ వార్డులో 250 మంది ఎస్సీలకు ఇచ్చామంట। అదేవిధంగా బీసీలకు కూడా ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం। ఈరోజు ఆ కార్పొరేషన్ ఏమీ లేవు, జగన్మోహన్ రెడ్డి స్వాహా చేసి ఆ నిధులు కూడా ఆయన బ్యాంకు మళ్లించుకొని ఆయన ఖర్చు పెట్టుకున్నాడు। ఎక్కడ అభివృద్ధి అనేది లేదు। మన వాళ్ళందరూ కూడా ఒక అవకాశం అని చెప్పనేసేసి ఓట్లు గుద్దారు బాగా। ఆయన ఇప్పుడు మన పిడిగుద్దులు గుద్దాడు, ఆయన శుద్ధంగా సర్దుకున్నాడు। ఇంకా శాశ్వతంగా ఆయన బిడ్డలకి ఆయనకి ఎలాంటి లోటు లేకుండా లక్షల కోట్లు సంపాదించుకున్నాడు। ఇంకా చెప్పాలంటే మందు, ఆ లిక్కర్ ని కూడా ఆయనే తయారు చేసి రంగు నీళ్లు పోసి పేదవాళ్ళు చంపుతా ఉన్నాడు। ఇలాంటి పరిపాలన ఎవరు చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలే। ఏదైనా ఉంటే కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలు అమ్ముకుంటారే గానీ ఇట్లాంటి ఎదవ పనులు, లిక్కర్, ఇసుక ఇవన్నీ కుటుంబాల ముఖ్యమంత్రి కుటుంబం దూసుకునే పరిస్థితి ఎక్కడ లేదు। ఇవన్నీ పోవాలంటే మీరు అన్ని అందరిలో చైతన్యం రావాలి। ఎందుకంటే గతంలో పరిపాలన చూశారు, ఈరోజు పరిపాలన చూస్తున్నారు, ఎంత ఘోరంగా ఉందో। ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, బిడ్డలు బాగుండాలని దూరదృష్టితో ఆలోచించి సంస్థలు తెచ్చి ఉద్యోగ వ్యవస్థ కల్పించి ఈ రోజు ఏదైనా సమస్యలు వచ్చేదానికి కూడా ఇష్టపడడం। ఎందుకంటే ఆయన డబ్బులు పార్ట్నర్షిప్ డిమాండ్ చేస్తున్నాడు। అందుకని మీకు అందరికీ తెలుసు అమర్రాజా బ్యాటరీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎత్తేసి హైదరాబాద్కి వెళ్ళిపోయారు। అన్ని రకాల లాస్ ఏంటంటే మనకి ఉద్యోగ అవకాశాలు పోయినాయి, ఈ రాష్ట్రాలకి ట్యాక్స్ వస్తుంది, ఆ ట్యాక్స్ కూడా పోయింది। ఈరోజు తెలంగాణలో తయారు చేసుకుంటున్నారు, అట్లాంటి కంపెనీలు చాలా పోయినాయి। కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలి, తెలుసుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలి రాష్ట్రానికి। ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నా కుమార్తె లక్ష్మీ సాయిప్రియ నిలబడుతుంది, ఆమె సైకిల్ ఓటేసి నాకన్నా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నాకన్నా డబుల్ పనిచేస్తుంది। మీరేం ఆడబిడ్డ అనుకోబడలేదు, ఆమె దూసుకుపోతుంది, అది మీరు చూస్తే తెలుస్తుంది। కాబట్టి అందరూ కూడా ఆస్వాదించండి, ఆమెను మంచి మెజార్టీతో గెలిపించండి। అదేవిధంగా బీజేపీ ద్వారా కమలం గుర్తు ఎంపీ వెంకటస్వామి వరప్రసాద్ ఆయన కూడా మంచివాడు, కేంద్రం నుంచి నిధులు తెస్తాడు, ఆయనకు కూడా కమలం గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తూ ఆయనకి అన్ని వేళలా మనం ఎన్ని ఇబ్బందులున్నా గానీ ప్రతి ఒక్కరూ ఆయన్ని ఈ రోజు తలుచుకొని ఆయన చేసినటువంటి సేవల్ని మనం కొనియాడి గతంలో
స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన రాసినటువంటి రచనతోనే ఆయన ప్రభుత్వం పరిపాలన చేశాడు రచనతో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అదే దారి నడిచాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రచించిన రాజ్యాన్ని ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అమలుపరిచి ఈరోజు జనాలు చంపుతా ఉన్నాడు. దీన్ని గుర్తుపెట్టుకుని మరలా మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చుకోవాలంటే రేపు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవాలి. అందుకు కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 మండలాల నుంచి కూడా ఈరోజు భారీ ఎత్తున ఈరోజు రేపు చేరికలు ఉంటున్నాయి. 5,000 మంది చేరికలు ఉంటున్నాయి. తర్వాత నిన్న మేము అనుకున్నది ఏంటంటే మన మండలం నుంచి కూడా 10 పంచాయతీ 7 పంచాయతీలు చేరికలు ఉన్నాయి. అది డక్కీల్ హెడ్ క్వార్టర్ లో పెడుతున్నాం. భారీ ఎత్తున 19వ తేదీ భారీ ఎత్తున దాదాపు రాజకీయాల తర్వాత మాట్లాడుకున్న అంత టైం లేదు. వైసీపీ ఈరోజు ఈ మండలం ఈ నియోజకవర్గం క్లీన్షిప్ అయిపోతుంది. నేను చెప్పేది కాదు, ఏదో పెద్దవాళ్ళు చెప్తాడు పెరుగుట ఇరుగుట కొరకే. ఎప్పుడు కూడా పెరుగుట ఇరుగుట కొరకే. దాంతో ఆయన ఎంతవరకు పెరిగిందో అంతవరకు ఇరిగిపోతుంది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 24లో శాసనసభ్యులుగా ఆయన కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ గెలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తాం. గత 14 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు కూడా ఆయన శాసనసభ్యులుగా నేను జడ్పీటీసీగా ఈరోజు చెప్పుకుంటే చాలా ఎంపీపీ వెంకటరెడ్డి గారు ఎంత అభివృద్ది చేశామంటే అంత అభివృద్ది గత ఏ ప్రభుత్వంలో కూడా చేయాలి డెవలప్మెంట్. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి నాయకులు అభివృద్ది అంటే తెలియదు వాళ్ళకి. అభివృద్ది తెలియదు వాళ్ళకి. అరాచకం అయితే తెలుస్తుంది వాళ్ళకి. అభివృద్ది అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడే లెక్కలు కూడా చెప్పలేరు ఇప్పుడే నాయకులు ఎవరు అభివృద్ది అంటే. అదేనా అదే హరాస్మెంట్ చేయటం అంటే హరాస్మెంట్ చేయటం బెదిరియటం. అసలు వాళ్ళకి రాజకీయంగా ఓనామాహం తెలియదు. సరే అవన్నీ గతం అయిపోయింది. అందరూ కూడా ఈసారి మళ్లీ తెలుగుదేశం పార్టీకి ఇది ఎప్పుడు కూడా మన ఊరు ఈ పంచాయతీ మంచి పట్టుండేటువంటి 840 ఎన్టీ రామారావు 82 నుంచి కూడా మంచి పట్టుండేటువంటి గ్రామం. మేము రేపు అడిగేది కూడా ఆయన శాసనసభ్యులు మనం గెలుస్తాం. ఖచ్చితంగా మనకేందంటే ఇక్కడ దేవాలయంకి ఒక రోడ్డు, డబల్ లైన్ రోడ్డు అంటే ఆయన ఉన్నప్పుడే సగం దూరం వేసాం, బ్రిడ్జిలు కట్టాం. ఆ కొరవ బ్యాలెన్స్ ఆయన బాధ్యత, చేయాల్సినటువంటి బాధ్యత. పులకంట ఆనంద్, పెదగారి పాండే, పంచేటి ఈశ్వరయ్య, కందల గురవయ్య, జూపల్లి కోటయ్య, ఏముల ఈశ్వరయ్య, ఏముల భాస్కరు, ఏముల గంగాధర్, ఏముల జయరామయ్య, మల్లి, ఏముల మల్లి, సీను, అదేవిధంగా యాక్సిడెంట్ ఈశ్వరయ్య, వాళ్ళే ఇప్పుడు మా రోజు వాళ్ళే ప్రతిరోజు ఆనందం